నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశాము, కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు దేశంలోని ప్రముఖులు హాజరవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన విజయం సాధించామని చెప్పారు. అలిపిరి వద్ద కైమార్ మెన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, అది కేవలం వెంకటేశ్వర స్వామి దైవాలని జరిగిందని, తిరుమల వెంకటేశ్వర స్వామి తన కులదైవమని చెప్పారు. అందరికీ నమస్కారాలు. ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్ చూశాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్నంత వరకు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు, అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, ఇలాంటి ప్రముఖులందరూ రావడం, ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తీర్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళేవాళ్ళం. అదే నా జీవిత ప్రారంభం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణభిక్ష పెట్టుండొచ్చు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇవన్నీ చరిత్రలు. ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు. అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత మనల్ని ఎవరు ఏం చేయలేరు, మహా అయితే 4 కేసులు పెట్టగలుగుతారు, అంతకు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు అని ప్రశ్నించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీత లాగా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామని తెలిపారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం.
ఎప్పుడు జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఈరోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ పంచాయతీలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా చింతలపూడి గ్రామంలో ముస్లిం సోదరులు భారీ ఎత్తున బాణసంచాను పేలుస్తూ జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ అంటూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాషా, షేక్ గఫూర్, సయ్యద్, అస్లాం, రఫీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఏలూరు జిల్లా నుంచి మంత్రిగా ఎన్నికైన నూజివీడు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ముంటా మురళీకృష్ణ, మరడాని రంగారావు మరియు ఇతర ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు పార్థసారథికి ఘనంగా సన్మానించారు.
వీళ్ళందరికీ స్వాగతం చెప్తున్నాం. వాళ్ళ మంత్రి గారి ఆవడాన్ని పురస్కరించుకుని వచ్చినటువంటి స్వాగతులందరికీ కూడా సింగిల్ గా ఒకసారి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నూజివీడు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడారు. ప్రజా తీర్పులో వైసీపీ కొట్టుకుపోయిందని, చంద్రబాబు నాయుడే రాష్ట్రాన్ని నిలబెట్టగలరు అని నమ్మి ప్రజలంతా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని తెలిపారు. అవినీతి, అరాచకం, వేధింపులతో ప్రజలకు ఊరట లభించింది. జిల్లాలో 7 సీట్లకు 7 సీట్లు గెలిపించి ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీరంతా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత అని మంత్రి పార్థసారథి అన్నారు. దాన్ని దీటుగా ఎదుర్కొని మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎంతో అనుభవజ్ఞుడైన, రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్లగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారి లాంటి బ్రహ్మాండమైన శక్తి తోడుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.